స్వాగతం TDM 24 న్యూస్ కు. బుల్లాపూర్లోని IDPLలో HMWSB వాటర్ వర్క్స్ ముందు MLA వివేకానంద ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళలతో ఖాళీ బిందెలతో ధర్నా. హాజరైన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ఆడబిడ్డ కష్టం తీర్చిన మనిషి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పలు రిజర్వాయర్లు కట్టి ప్రతి మహిళ నీటి కష్టాన్ని తీర్చిన మహనీయుడు కేసీఆర్. గడిచిన 3 ఏళ్లలోనే రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో నీటి సరఫరా బంద్ చేసి మునుపటి కీర్తికి శ్రీకారం చుట్టిన ఘనత రేవంత్దే. ప్రతి కాలనీ బస్తీలో తీవ్ర నీటి ఎద్దడితో కష్టకాలంలో నడుస్తోంది. ఇళ్లలోని వాటర్ పైపులలో వాటర్ ప్రెజర్ లేదు. రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు మాట్లాడడంలో మాత్రం ప్రెజర్ ఉందని ఎద్దేవా. ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ గురించి మాట్లాడడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం లేదని విమర్శ. గాలి మోటార్లో మూటలతో ఢిల్లీకి పోవుడు కాదు, రిజర్వాయర్ల చుట్టూ తిరిగి ప్రజల నీటి దప్పిక తీర్చాలని, హైదరాబాద్తో పాటు కుత్బుల్లాపూర్లో తీవ్ర నీటి ఎద్దడిని తీర్చాలని డిమాండ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి నల్లా పెట్టి నీటి ట్యాంకర్ల బాధ ఎత్తేసిన కేసీఆర్. రేవంత్ హయాంలో అదే నీటి ట్యాంకర్ల దందాకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికైనా నిద్ర లేచి చూడు, రాష్ట్రంలో నిధులు లేవు, నీరు లేదు అని చెప్పే బదులు అసలు నువ్వు లేకపోతే దరిద్రం పోయేది. ప్రజలను గోసపెడుతూ రాష్ట్రంలో కాసుల వేట, డబ్బుల మూటలను ఢిల్లీకి చేర్చడమే రేవంత్ ధ్యేయం. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్ళు తెరవకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ మేడలు వంచి నీటి సమస్య పరిష్కారం వరకు పోరాటం ఆగదని హెచ్చరించిన వివేకానంద. ప్రజల నీటి కష్టాన్ని తీర్చకపోతే జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి ఖాయమని జోస్యం చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బోర్డు ఎండీతో మాట్లాడిన వాటర్ సప్లై పై చర్యలు శూన్యంగా ఉందని మండిపడ్డ ఎమ్మెల్యే వివేకానంద. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటల దేవుడు ఎరుగు, వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనబడిన కేసీఆర్ హయాంలో కనబడిన ట్యాంకర్లు ఈరోజు రోడ్ల పైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో, చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకుని ట్యాంకర్లతో నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడతాం. కారణం ఈ యొక్క అసమర్థ పాలనలో ఇక రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థతతోని మరి ఈ యొక్క సందర్భం దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు పదే పగటి కలలు అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు లేని ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటూ, లేని ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటూ, ఫ్యూచర్ సిటీ అనుకుంటూ, పగటి కలలు అనుకుంటూ, అక్కడ ఒక మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, ఒక ముంగిలి లేదు, ఒక వాడ లేదు, ఒక ఊరు లేదు, ఒక బడి లేదు, ఒక గుడి లేని ప్రాంతానికి నేను మెట్రో రైలు తీసుకుపోతాను, హెలికాప్టర్ తీసుకుపోతాను, వాడికి పెద్ద నగరం సృష్టిస్తానని చెప్పేసి గాల్లో మేడలు కడుతూ మరి పగటి కలలు అంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు. లేని ఫోర్త్ సిటీ గురించి, భవిష్యత్తు లేని అంటే ఫ్యూచర్ లేని యొక్క ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటా ఇంత పెద్ద నగరాన్ని యొక్క భవిష్యత్తుని, ఇంత పెద్ద సిటీ యొక్క ఫ్యూచర్ని మరి అంధకారంలో నెట్టేస్తున్నటువంటి ఈ యొక్క అసమర్థ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈరోజు ఇంత పెద్ద నగరంలో కోటికి పై జనాభా ఉన్నటువంటి నగరంలో నీళ్లు ఒక్కడి నీళ్ళు సరఫరా అయ్యేటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డది. ఈరోజు మరి నీళ్ళు వచ్చినాయి అంటే దాంట్లో ప్రెజర్ ఉంటలేదు. అదేవిధంగా ఈ జలమండలి కార్యాలయంలో సీవరేజ్ బోర్డులో కూడా రూపాయి నిధులు లేవు. ఈ యొక్క బోర్డు అంతా కూడా మరి పూర్తిగా నష్టంలో కూరుకుపోయినది. ఈ యొక్క బోర్డుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి 3 సంవత్సరాల దగ్గరగా వస్తున్నది, రూపాయి నిధులు ఇచ్చింది లేదు. 3 బడ్జెట్లు అయినాయి. 3 బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి కేటాయించింది శూన్యం. ఒక రూపాయి కూడా కేటాయించలేక, కొత్త ప్రాజెక్టు తీసుకురాలేక హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే, ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర వీడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ తాగునీటి సమస్య తక్షణం పరిష్కరించకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లుని ముట్టడించడం ఖాయం అని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
వార్తల కోసం